అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగపద్మను. అయితే మరి చందమామ కథల్లో ఒక కథ తిమ్మరుసు తెలివి. ఇది కొన్ని పాఠ్యాంశాలు వస్తుంటాయండి. శ్రీకృష్ణదేవరాయలు గారు దగ్గర తిమ్మరుసు ఎలా ఉండేవాడు ఏమిటనే విషయాలు మనము పాఠ్యాంశాల్లో తెలుసుకుంటాం అన్నమాట. అయితే మరి కథలోకి వెళ్దామా? దీనిని రచించిన వారు టి గోపాలరావు గారండి. అయితే మరి ఒకప్పుడు ఏం జరిగిందంటే, విజయనగర సామ్రాజ్యాన్ని గొప్ప కీర్తి తెచ్చిన శ్రీకృష్ణదేవరాయల పేరు మన అందరికీ తెలిసిందే కదా. ఆయన తండ్రి సాళ్వ నరసింహరాయలు రాజ్యం చేసే కాలంలో ఆయన ప్రధానమంత్రి అకస్మాత్తుగా చనిపోయాడు. చాలా తెలివైనవాడు ప్రధానమంత్రి. అయితే అలాంటి వాడు దొరకాలంటే ఏం చేయాలి? మంత్రిగంధం వేసుకుందామంటే రాయలు గారు ఊరంతా చాటింపేయించారు. ఒకప్పుడు ఒక మంత్రి మాత్రమే ఉండి అన్ని రకాల విషయాల్ని సాధక బాధల్ని ప్రజల గురించి అన్ని విషయాలు చక్కగా చర్చించుకుని మంత్రి నిర్ణయాలు తీసుకుని రాజుకు చెప్తూ ఉండేవాడు. అలాంటి మంత్రి కోసము ఇక్కడ మన కృష్ణదేవరాయ గారు తండ్రి నరసింహరాయల వారు చాటు పేయించారనమాట. ఎంతోమంది మంత్రి పదవి రావాలంటే ఎంత కష్టమండి. చాలా అదృష్టం ఉంటే కానీ రాదు కదా. వాళ్ళ తెలివితేటలతోని నరసింహరాయలు కొంచెం కూడా తృప్తి కలగల. చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు, ఎవ్వరికి కూడా అతనికి నచ్చట్లేదు. ఏ ఒక్కడు కూడా అతను నచ్చట్లా. చివరికి నరసింహరాయలు ఏం చేశారంటే ఒక ఉపాయము పన్నాడనమాట. ఆయన ఒక కాగితం పైన సిరాతో ఏం చేశాడంటే 4 అంగుళాలు పొడవు గల ఒక గీత గీసి దాన్ని అతని దగ్గరున్న సైనికులకి ఇచ్చి, ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలవాడు ఎవడన్నా ఉన్నాడా, ఎక్కడైనా ఉంటే కనుక నా దగ్గర తీసుకురండి అని చెప్పారనమాట. చెప్తే అప్పుడు గూఢచారులు ఏం చేశారంటే ఆ కాగితాన్ని తీసుకెళ్ళి అన్ని ఊళ్ళు తిరుగుతున్నారు. కాస్త తెలుగుగా కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి ఆ కాగితం చూపించి, అయ్యా మీరు ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు. కొందరు అన్నారు, అదెలా సాధ్యం అవుతుంది అన్నారు. మరికొందరు అన్నారు, మీకేమన్నా మతిపోయిందా ఏటి, ఉన్న గీతను సరపకుండా పొట్టి గీతలు చేయడం ఏంటి అన్నారు కొందరు. కొంతమంది కోపం వచ్చింది, మీకు మనం చూస్తే వేళాకొళంగా ఉందా ఏంటి అని కొంతమంది అడిగారు. ఇలాగ గూఢచారులు ఒక్కొక్క ఊరు తిరుగుతూ ఉంటే ఒక అగ్రహారం చేరుకున్నారు. అక్కడ వాళ్ళు కూడా ఇలాగే అడుగుతూ వచ్చారు. ఆ అగ్రహారంలో వాళ్ళకు ఒక స్కూల్ కనిపించిందనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే, ఉపాధ్యాయుడి పిల్లలందరినీ కూర్చోపెట్టి చదువు చెప్తున్నాడు. ఈ గూఢచారులు ఏం చేశారంటే ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ కాగితం మీద ఉన్న గీతను చూశారు కదా, దీన్ని చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగాడు. ఉపాధ్యాయుడు వాళ్ళ మాటలు విని, ఆ పని నేను కాదు కదా, మరెవ్వరూ చేయలేరు. ఎవరైనా గారడి విద్య వస్తే వాళ్ళు మాత్రం చేయగలరేమో చూడండి అన్నాడు. గూఢచారులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ బడిలో 16 ఏళ్ల బ్రాహ్మణ కుమారుడు ఒకడు ఉన్నాడు. వాడు చక్కగా చదువుకుంటున్నాడు. అతని పేరు తిమ్మరుసు. అతను ఉపాధ్యాయుడితో, అయ్యా వాళ్ళు కోరుకునేది బ్రహ్మ విద్య కాదే, ఆ గీటు పక్కన అంతకంటే పెద్ద గీత గీస్తే సరిపోతుంది కదా, ఈ గీత చిన్నదైపోతుంది, ఆ గీత పెద్దదైపోతుంది అన్నాడు. మనము తిమ్మరసు అంటే మనకి మా తెలుగు తల్లి పాటలో చక్కగా ఎంత బాగా వివరించారో తెలుసా అండి. తిమ్మరసు ధీయుత్తి కృష్ణరాయణ కీర్తి అని చెప్పి మా తెలుగు తల్లి పాఠము ప్రతి పాఠ్యాంశం తెలుగు పుస్తకంలో ఫస్ట్ పార్ట్ అదే ఉంటుందన్నమాట. నిజంగా ఎంత గొప్ప వ్యక్తులండి తిమ్మరుసు గారు, కృష్ణదేవరాయ గారు. వాళ్ళందరూ కూడాను అక్కడ ఏమైందంటే ఉపాధ్యాయుడికి ఇది బాగా అర్థమైంది. ఓహో ఇలా చేస్తే సరిపోతుందా అనుకుంటూ వెళ్ళిపోతున్న గూఢచారులు మళ్ళీ వెనక్కి పిలిచి, ఏది ఆ కాగితం ఇలా ఇవ్వండి అన్నాడు ఆయన. తర్వాత 4 అంగుళాల గీత పక్కన ఎంతకంటే పెద్ద గీత గీసి, మీరు తెచ్చిన గీత చిన్నదైపోయింది, ఇక వెళ్ళండి అన్నాడు. వెంటనే ఆ చార్లు ఎంతో ఆనందంతో ఉపాధ్యాయుడికి నమస్కారం చేసి, అయ్యా మేము సాళ్వ నరసింహరాయలు పంపిన దూతలం,
ఈ గీత చిన్నది చేసిన వాళ్ళకి తమ దగ్గరికి తీసుకురమ్మన్నారు. ఎంతోమంది ఈ కాగితాన్ని చూసి ఈ గీత చిన్నది చేయలేకపోయారు. మీరు కూడా చేయలేరేమో అనుకున్నాము. కానీ చివరికి మీలాగే ఇన్నాళ్ళుగా మేము పడ్డ శ్రమంతా ఫలించింది. మీకోసమే ఇప్పుడే పల్లకి తీసుకొస్తాము. రాజధానికి బయలుదేరి దానికి సిద్ధంగా ఉండండి అని సెలవు తీసుకున్నారు. ఉపాధ్యాయుడి మనసులో ఆనందం వచ్చేసింది. ఆయన తిమ్మరసుతో, ఒరే బాబు, రాజుగారు ఏదో కానుక ఇస్తారులాగుంది. నిజానికి ఆ కానుక నీకు రావాల్సిందే, అయినా ఈసారి నన్ను తీసుకొని ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ అనుకో అన్నారు. నీవా చిన్నవాడివి, తెలిగలవాడివి, ముందు ముందు ఇంతకన్నా ఎక్కువ బహుమతులు పొందుతావు కదా, ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పకే అని బతిమాలాడు గురువుగారు. తిమ్మరసు నవ్వి, గురువుగారు ఇంతగా నాకు ఎందుకు చెబుతున్నారు? ఆ గీత చిన్నచ్చేసింది మీరే కానీ నేను కాదే అన్నాడు. ఉపాధ్యాయుడు అతనికి తృప్తి కలిగింది. ఆయన వెంటనే వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి అందరికీ తన రాజుగారి వల్ల జరగబోయే సన్మానం గురించి చెప్పి వాళ్ళ గూఢచారులు తెచ్చిన పల్లకిలో ఎక్కి రాజధానికి వెళ్ళిపోయాడు. ఆ పల్లకిలో వచ్చిన ఉపాధ్యాయుడు కాగితం మీద గీత ఎలా చేసింది ఆ గూఢచారుల వల్ల చెప్పగా విని నరసింహరాయలు చాలా సంతోషపడ్డాడు. తిమ్మరసు చెప్పిన మాటలకి ఉపాధ్యాయుడికి చాలా సంతోషం కలిగిందనమాట. కలిగి ఆయన దీంట్లో వాడు భోగిలు తీసుకెళ్ళిన పల్లకిలో కూర్చుని రాజధానికి వెళ్ళిపోయాడు. ఆ పల్లకిలో వచ్చిన ఉపాధ్యాయుడిని కాగితం మీద గీత ఎలా చేసిందని గొప్పగా అందరూ చెప్పుకుంటుంటే నరసింహరాయలు వారు చాలా సంతోషపడ్డారు. నరసింహరాయలు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు తండ్రి. కానీ చూడటానికి చాలా చిన్నగా ఉన్నాడు ఈయనకి ఇంత తెలివితేటలు ఉన్నాయా అని ఆయనకి నమ్మకం కుదరలేదు. అందుచేత ఆయన ఏం చేశారంటే ఉపాధ్యాయుడికి మరొక పరీక్ష ఏర్పాటు చేశాడు. ఏంటంటే దర్బార్లో ఒక చోట పీట మీద కొన్ని ముద్రలు వేశారు. ఆ పీట చుట్టూ పరుపులు పరిచేశారు. తర్వాత రాజుగారు ఉపాధ్యాయుని దగ్గరికి పిలిపించారు. అయ్యా, ఈ కాగితం మీద గీతను చిన్నదిగా చేయమని పరీక్ష పెట్టింది ఎందుకో మీకు తెలిసిందా, తెలియలేదా? నాకు మంత్రి కావాల్సిన ఈ పరీక్షలో నెగ్గిన వాడికి మంత్రి పదవి ఇవ్వడాన్ని అనుకున్నాను నేను. మీరు ఆ పరీక్షలో నెగ్గారు కనుక మీకు మంత్రి పదవి ఇస్తున్నాను అన్నారు రాజుగారు. మీ పదవికి సంబంధించిన ముద్రికలు ఆ పీట మీద ఉన్నాయి, తెచ్చుకోండి. ఆ పరుపులు మాత్రం తొక్కకండి అని చెప్పారు. ఈ బ్రాహ్మణుడు అనుకున్నాడు, ఏదో బహుమానం దొరుకుతుంది కదా అని దాన్ని పుచ్చుకొని మన ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అనుకున్నాడు ఉపాధ్యాయుడు. మంత్రి పదవి అనగానే ఆయన కాళ్ళు రెండు వణికిపోయాయి, ముచ్చెమట పోసేసాయి. పైగా పరుపు తొక్కకుండా పీట దగ్గరికి వెళ్ళి వాటిని ఎలా తేవాలి ఆయనకి ఆలోచనలో పడ్డాడు. కానీ అది ఎలా చేయాలో తెలియట్లేదు ఆయనకి. అంత పెద్ద సభలో తనకు గొప్ప పరాభవం జరుగుతుందేమోనని ఆయన అలాగ కొయ్యబడిపోయి నిలబడిపోయాడనమాట. నరసింహాచార్యులు ఏం చేశారంటే అనుమానము బాగా తెలిసిపోయింది. ఏంటంటే ఇది ఈ గీతను సరిచేసిన వాడు ఈ ఉపాధ్యాయుడు కాదు అనుకున్నారు. ఆయన ఉపాధ్యాయుడితో, అలా నిలబడిపోయావేమయ్యా, నీకు ఆ ముద్రికలను తీసుకురావడం చేత కాదా? ఇంతకు నేను గీసిన గీటును చిన్నదిగా చేసింది నువ్వా, లేకపోతే నీ స్థానంలో ఎవరన్నా చేశారా అని అడిగారు. ఉపాధ్యాయుడు వెంటనే రాజు కాళ్ళ మీద పడిపోయి, మహాప్రభో క్షమించాలి, దురాశ ఎంత అపచారాన్నైనా చేస్తుంది కదా. ఈ గీతను చిన్నదిగా చేయడం ఎలాగో నాకు చెప్పినవాడు ఒక విద్యార్థి. ఆ విద్యార్థి పేరేమిటో తెలుసా? తిమ్మరసు, నేను కాను అని నిజం ఒప్పేసుకున్నాడు. అప్పటికప్పుడు నరసింహరాయలు అగ్రహాన్ని మరో పల్లకి పంపించి తిమ్మరసుని రప్పించేశాడు. రాజు అతనితో, నేను గీసిన గీటును చిన్నది చేసే యుక్తి నీకు చెప్పినవాడు నువ్వేనట్టు కదా, నీకు మంత్రపదవి ఇస్తున్నాము, ఇదిగో నీ అధికార ముద్రలు, పరుపులు తొక్కకుండా వెళ్ళి వాటిని తెచ్చుకో అన్నాడు. తిమ్మరసు పరుపులు చుట్టుకుంటూ పీట దగ్గరికి వెళ్ళి
దాని మీద ఉన్న అధికార ముద్రను తెచ్చుకున్నాడు. నరసింహరాయలు అతని తెలివితేటలకి చాలా సంతోషపడ్డాడనమాట. ఎంతో మెచ్చుకున్నాడు. అతన్ని మంత్రి కింద చేశాడు. చూసారా మరి కథ ఎంత చక్కగా ఉందో. గీతా సారాంశంలో కొన్ని క్వశ్చన్స్ చెప్తూ ఆన్సర్స్ నేను వెంటనే చెప్పేస్తానండి. అయితే మరి ఒక ప్రశ్న, జ్ఞానం యొక్క గొప్పతనము ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుందంటే ఆన్సర్ ఆ జ్ఞానం తొలగినప్పుడు. ఎటువంటి జ్ఞానం పొందడానికి జీవుడు ప్రయత్నించాలి? అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇవ్వమని భగవంతుని వేడుకోవాలి. అప్పుడు తెలుస్తుందన్నమాట. భగవంతుడి కర్మ ఎందుకు బంధించదు? కర్మను కర్తవ్యభావంతో చేయడు కనుక. కర్మ ఎవరిని బంధిస్తుంది? మమకారము, పరాశక్తి, రాగద్వేషాలతో కర్మ చేసిన వాళ్ళకి. ఏ పనిలో అయినా విజయాన్ని సాధించాలంటే అవసరమైనది ఏది? ఆన్సర్ శ్రద్ధ. ఏ విద్యకైనా నేర్చుకోవాలంటే అవసరమైనది ఏంటి? యోగ్యత. మరి రాజా అను పదమును దేన్ని సూచిస్తుంది? శ్రేష్టత్వం. రాజ్య విద్య అనగా ఏమిటి? విద్యల్లోకెల్లా శ్రేష్టమైన విద్య అని అర్థం. ఓకే, మరి తెలుగు వారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.